ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. నేను మీ మౌనికని. ఈరోజు మా ఇంట్లో అందరూ చేసుకున్నట్టే పూజలు చేసుకుంటాను. కానీ ఉపవాసం అయితే ఎవ్వరు ఉండరండి. ఎందుకంటే మా ఇంట్లో మా ఇద్దరు అత్త ఉన్నారు. వాళ్ళు టాబ్లెట్స్ వేసుకుంటారు కాబట్టి వాళ్ళకి కంపల్సరీ నేను టిఫిన్ చేస్తాను. మళ్ళీ నేను కూడా ఒక పేషెంట్నే అండోయ్. నేను కూడా తిన్న తర్వాత ఒక టాబ్లెట్ వేసుకోవాలి. లేదంటే నాకు పని చేయదు. అందుకనే నేను ఉపవాసం అయితే ఏం ఉండట్లేదు. ప్రతి సంవత్సరం ఉండేదాన్ని కానీ లాస్ట్ ఇయర్ నుంచే నాకు ఈ ప్రాబ్లమ్ అనేది వచ్చింది. అందుకని కంపల్సరీ నేను తిన్నాకనే ఆ టాబ్లెట్ వేసుకోవాలి. సో బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తాను. బ్రేక్ఫాస్ట్ అంటే ఏం టిఫిన్స్ అయితే చేయట్లేదు. దేవునికి నేను నైవేద్యం ఎక్కియడానికి పులిహోర ఇంకా దద్దోజనము పాయసం అయితే చేయాలనుకున్నాను. అవే టిఫిన్ లాగా తినేస్తాము నేను, మా అత్త, మా మామ. టాబ్లెట్స్ వేసుకోవాలి కాబట్టి కంపల్సరీ. ఇంకొకటి, ఇది తులసి చెట్లు అయితే నేను ఇంట్లో ఏం పెట్టుకోలేదు. మా ఇంటి బయట అవంతలు అవే మొలిచాయండి. సో నేను వాటికి పూజ చేస్తున్నాను. ఇంకొకటి, చిన్న శివయ్యని మా పెద్ద బిడ్డ నిన్న సాయంత్రము శివలింగాన్ని అయితే రెడీ చేసిందండి. మట్టితోటి చూడండి ఎంత ముద్దుగా రెడీ చేసిందో. సో నేను దాన్ని కూడా, శివలింగం కూడా పూజ చేసి దీపం అయితే పెట్టాను. మంచిగా ఉంది, ముద్దుగా ఉంది కదా, చూడడానికి చాలా బాగా చేసింది. తనకున్న క్రియేటివిటీని చాలా ఎంకరేజ్ చేస్తాను నేను. తనకి పెయింటింగ్ అంటే కూడా చాలా ఇష్టం. నేను ఇంకా ఇంట్లోకి వచ్చేసి ఇంకా దేవునికి నైవేద్యం పెట్టడానికని నేను పులిహోర రెడీ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ ఒక పక్కన బియ్యం అయితే పెట్టేశాను పొయ్యి మీద. ఒకటేసారి రైస్ పెట్టేశాను పులిహోరకి, దద్దోజనం చేయడానికి. నేను ఇవన్నీ చేస్తుంటే ఒక పక్క నుంచి మా పిల్లలైతే దేవుని ఫోటోలు కడిగి మంచిగా బొట్లు అయితే పెట్టేస్తున్నారు. దేవుని రూమ్ అయితే మంచిగా నీట్గా సర్దేస్తారండి. చాలా మంచి హెల్ప్ చేస్తారు. పిల్లలకి చిన్నప్పటి నుంచే నేను పూజలు చేయడము, దేవునికి ఎలా దీపం పెట్టాలి, ఎలా చేయాలి అనేది నేర్పించాను. ఎందుకంటే వాళ్ళకి ఒక డివోషనల్ అనేది ఉండాలి. పిల్లలు అప్పుడే కొంచెము భయభక్తులతో ఉంటారు. ఉపవాసం అయితే నేను ఉండట్లేదండి, ఏమనుకోవద్దు. ఎందుకంటే నా ఉద్దేశంలో ఉపవాసం అనేది మనము అన్నం తినకుండా పూజించడం కాదండి. మన మనసులో ఎటువంటి కల్మషం లేకుండా, ద్వేషము, కోపము, ఆక్రోశము ఇట్లాంటివి ఏమీ లేకుండా మనస్ఫూర్తిగా, మనశ్శాంతితోటి, మంచి మనసుతోటి దేవునికి దగ్గరగా ఉండి ఆరాధన చేయడమే ఉపవాసం అని నేను అనుకుంటాను. మరి మీరేమంటారు చెప్పండి. ఇంకా నేను దేవునికి అయితే మొక్కుకున్నాను. మరి ప్రాబ్లం వచ్చింది కాబట్టి నేను ఉపవాసం ఉండలేకపోతున్నాను, తండ్రి క్షమించు అని అనుకున్నాను. ఇంకా పాయసం అయితే చేసేస్తున్నాను. పాయసంలోకి డ్రై ఫ్రూట్స్ అయితే లేవు. ఉత్తి నేను కొంచెం చక్కెర, పంచదార వేసి పాలేసి చేసేస్తున్నాను. రైస్ అయితే మిగిలింది, పులిహోర అయితే కలిపేసుకున్నాను కదా. మిగతా అన్నంని బాగా ఫస్ట్ దద్దోజనం రెడీ చేయడానికి దాన్ని కొంచెం మెత్తగా చిదుపుకోవాలి. గరిటెతోటే దాన్ని కొంచెం మెత్తగా చేసేసుకుంటే, ఇది మిరియాల పోపు పెట్టాను. నెయ్యి వేసే పెట్టండి, చాలా అంటే చాలా మంచి టేస్ట్ వస్తుంది దద్దోజనంలో. ఇవి పాలు కాచి చల్లార్చినవండి, వేడివేడివి పోయకండి. ఇంకొకటి, ఒక కప్పు పెరుగు అయితే తీసుకున్నాను. పుల్లటి పెరుగు అయితే అస్సలు బాగోదు. కొంచెం మంచి ఫ్రెష్ పెరుగు అయితే తీసుకోండి, చాలా మంచి టేస్ట్ వస్తుంది. మంచిగా ఇవన్నీ కలిపేసిన తర్వాత పక్కకు పెట్టేసాను. ఇంకా అన్నీ రెడీ అయిపోయినాయి. పులిహోర, దద్దోజనం, పాయసం అయితే రెడీ అయింది. మా బాబు అయితే ఆకలి అవుతుందని ఏడుస్తున్నాడు. పూజ అవుతుందో పక్క నుంచి. నా పెద్ద బిడ్డ అయితే పూజ స్తోత్రాలు అవి పాటలు పాడుతుంది. ఇంకా పూజ కార్యక్రమం అయితే మేము ఆరంభించేసుకున్నాము. మంచిగా దేవునికి, శివయ్యకి అయితే శివస్తోత్రాలు చెప్పేసుకొని ఇంకా పూజ అయితే చేసుకున్నాము. మా ముగ్గురు పిల్లలు కూడా పాటలు బాగా పాడతారు. అవి కూడా ఎప్పుడైనా మీకు వినిపిస్తాను. ఇంకొకటి, హారతి అయితే ఇచ్చేస్తుంది మా పెద్ద బిడ్డ. హారతి కూడా మీరు కూడా తీసుకోండి. మేము చేసిన పూజలు ఏదైనా తెలిసి తెలియక తప్పులు చేస్తుంటే దేవుడు క్షమించాలని కోరుకుంటున్నాను. ఇంతే, ఇంకా మా శివరాత్రి ఈ రోజుకి ఇంక ఉపవాసం ఏమి ఉండట్లేదు కాబట్టి దేవునికి ఎక్కించిన నైవేద్యాలు, ప్రసాదాలు అవే తినేస్తాము. ఇంకా లంచ్ ఏం చెయ్యను, డిన్నర్ కూడా ఏం చెయ్యను. ఓన్లీ జస్ట్ ఉన్న ఫ్రూట్స్ తోటే ముగించేసి పాడుకుంటాము. మీ అందరికి కూడా మళ్ళీ ఒకసారి మహాశివరాత్రి శుభాకాంక్షలు.